And today I'm taking you along on our amazing Andaman trip. మేము ఎయిర్పోర్ట్కి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాం. ఇంకా ఆకలేస్తే అక్కడ సబ్వేలో తిన్నాం బిఫోర్ బోర్డింగ్ ద ఫ్లైట్. ఆఫ్టర్ ఎ స్మూత్ జర్నీ ఫైనలీ మేమైతే పోర్ట్ బ్లెయిర్ రీచ్ అయిపోయినాం. ఇంకా అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసి ఫైనల్ లంచ్ కూడా చేసేసినాం. ఈవినింగ్ మేము ఫేమస్ సెల్యులార్ జైట్కి వెళ్ళాం. అక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా టార్చర్ అయ్యారో చూస్తే చాలా ఎమోషనల్ అనిపించింది. నైట్ అక్కడ లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వకండి. Next day, we headed to Havelock Island. We are in a ferry for the first time. See, look at my husband. He's so boring. పట్టించుకుంటున్నాను సరిగా. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ లుక్ ఎట్ ది వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. రెడీ అయినాక మేము డైరెక్ట్ రాధానగర్ బీచ్కి వెళ్ళిపోయినాం. ఇది అండమాన్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్ స్పాట్స్. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకున్నాం. ఈ ట్రిప్లో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది స్కూబా డైవింగ్. ఫస్ట్ కొంచెం టెన్షన్లో ఉన్న తర్వాత అండర్ వాటర్ వరల్డ్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాం. అది మాత్రం లైఫ్ లాంగ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ టు us. తర్వాత మేము ఎల్ఫాంటా బీచ్కి వెళ్ళినాం. అక్కడ వాటర్ యాక్టివిటీస్ అట్మాస్ఫియర్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. భరత్ అన్ని యాక్టివిటీస్ ట్రై చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మీన్ వైల్ నేను ఆ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేస్తూ వీడియోస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత మేము నీల్ ఐలాండ్కి స్టార్ట్ అయిపోయాం. హ్యావ్లాక్తో కంపేర్ చేస్తే ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంది. సేమ్ డే మేము అక్కడ న్యాచురల్ కోరల్ బీచ్ చూడడానికి వెళ్ళినాం. అక్కడ క్లియర్ వాటర్లో చాలా ఫిషెస్, స్టార్ ఫిషెస్, టచ్ మీ నాట్ యానిమల్స్ అండ్ ఈవెన్ శంఖాలు కూడా చూసినాం. నేచర్ని అంత క్లోజ్గా చూడడం రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. ఫైనలీ పోర్ట్ బ్లేర్ వచ్చేసి అక్కడ నుండి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాం విత్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్.